నల్గొండ జిల్లా దేవరకొండ కేంద్రంలో రాష్ట్ర నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తుంగతుర్తి నియోజకవర్గ నీటిపారుదల అభివృద్ధికి సంబంధించిన వివరాలను వివరించిన తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందల సామేలు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా శాలిగౌరవ వసతినారు కాలువ ఉండే అది గౌరవ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 10 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న 1,35,00,000 రిలీజ్ చేసినారు. ఆ రైతులకు భూ నష్ట పరిహారం ఇచ్చినాం. దాదాపు ఇలా కాలువ ద్వారా 20 చెరువులు నింపుకున్నాం. మీకు ధన్యవాదాలు. అదేవిధంగా బునాది గారి కాలువ కోసం అయితే మా గౌరవనీయులు మీరు పైసలు వెంటనే మీకు పైసలు ఇస్తారు. మా సార్ చెప్పి అయిపోతుంది. తర్వాత మా తుంగతుర్తి మండలం, మద్రాల మండలానికి సంబంధించి కేతిరెడ్డి కాలువ అని ఉంటుంది. అక్కడ దాదాపు 15 గ్రామాలు నోట్ చేసుకుంటుందంతా కేతిరెడ్డి కాలువ ఉంటుంది. ఆ కాలువ ద్వారా 15 గ్రామాలకు వాటర్ సప్లై పోయింది. అది వరద కాలువ. అది మన ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి ఆ కాలువలో పోతాయి. కానీ 50 ఏళ్ళుగా ఆ కాలువ కానీ నాదులు లేడు. నేను మొన్న వర్షం పడ్డప్పుడు కాలువ దిగిపోతే నేనే తిరిగినాను. కనుక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా 13 కోట్ల రూపాయలు దానికి ఎస్టిమేషన్ చేసి లైనింగ్ కోసం చేశారు. కనుక దయచేసి దాన్ని కూడా మీరు మంజూరు చేయాలని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తర్వాత ఈ బునాది గారి కాలువ నా సొంత ఊరికి వస్తుంది. దాని పేరు ధర్మార కాలువ. అందుకోసమనే శాంక్షన్ చేసేందుకు ధన్యవాదాలు. మీ సొంత ఊరికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా బట్టి గారికి చేస్తారు. ఇక